కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నా మనసులో ప్రేమని ఎలా వ్యక్తం చేయాలో అర్థం కావట్లేదు యశోద. నువ్వున్న సిచ్యువేషన్లో నీకు తోడుగా నిలబడతానని మాటిచ్చాను. ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తే ఛాన్స్ తీసుకుంటున్నానని నువ్వు తప్పుగా అనుకుంటావేమో. అలాగే నువ్వున్న సిచ్యువేషన్లో ప్రపోజ్ చేయాలంటే నాకే ఏదోలా ఉంది. నా మనసేమో నా మనసులో మాట చెప్పమంటుంది, నా బ్రెయిన్ ఏమో ఇప్పుడే వద్దంటుంది. అందుకే రైట్ టైం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. యశోద, థ్యాంక్ యూ హరి. బేబీ, ఏమైంది? ఎవరతను అలా చూస్తున్నావు? హాయ్ బేబీ, బాగున్నావా? కనపడ్డం లేదా? బ్రహ్మాండంగా ఉన్నాను. బేబీ ఎవరు? తెలిసినతనా? అవును, చాలా బాగా తెలిసినతను. ఓహో, నేను మెడిసిన్ చదువుతున్నప్పుడు నా క్లాస్మేట్ అని చెప్పానే మీకు, హరిబెట్టెల్. వాడే వీడు. హాయ్ హరి, దిస్ ఈజ్ ప్రవీణ్. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. ఎవరి అమ్మాయి? నీ లవరా? ఆయన నీ మొహానికి నువ్వెప్పుడు లవ్ చేయాలరా? వీడు ఎంత వెదవో తెలుసా అండి? నేను నిన్ను ప్రేమించాన్రా, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటే చచ్చిపో అన్నాడు. అది నిజమా అండి? అవునండి. వీడు ఎంత పొగరుబోతో మీకు తెలుసా? అమ్మాయిలంటే పడదు, ప్రేమ అంటే ఆమడ దూరంలో ఉంటాడు. కానీ మిమ్మల్ని ఎలా లవ్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు. నేను జస్ట్ తన ఫ్రెండ్ని మాత్రమే, లవర్ని కాదు. అవునా? సారీ, నేనే మిస్టేక్ అయ్యాను. పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఇంకా నా గురించి చెప్పడం అయిపోతే నేను నిన్ను కొన్ని అడగాలి. దేని గురించి? మీ నాన్నగారు ఒక ప్రొఫెసర్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశారు కదా, ఆయన పేరేంటి? ఆయన పేరు విశ్వం. విశ్వమా? విశ్వమే. ఇప్పుడెందుకు అతని గురించి అడిగావు? ఆయన్ని పెళ్లి చేసుకుంది ఎవరు? ఊర్మిళ అనే ఆవిడ పెళ్లి చేసుకుంది. కానీ అది ఒక పెద్ద రాక్షసి. ప్రొఫెసర్ గారిని ఆవిడ మేధావుల్ని పుట్టించే ఫార్ములా కోసం పెళ్లి చేసుకుందని, ఆ తర్వాత ఆయన్ని చంపిందని మా నాన్న నాతో చెప్పారు. ఇదంతా నా చిన్నప్పుడు జరిగింది. ఇప్పుడు నీకు వాటితో పనే ఉంది? ఏం లేదు, మొన్న మా ప్రొఫెసర్ని కలిశాను. అప్పుడు విశ్వం గారి గురించి టాపిక్ వచ్చింది, అందుకే అడుగుతున్నాను. ఇప్పుడు మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఆయన్ని నేను కలవచ్చా? కుదరదు. ఎందుకు? మా నాన్నని కలవడం చాలా రిస్క్. పర్లేదు చెప్పు, ఎక్కడున్నారు? చనిపోయి సంవత్సరం అయింది, పైనున్నాడు. వెళ్తావా? ఓహ్, అయ్యో, చనిపోయారా? అవును. సారీ హరి, మీ ఇద్దరు ఎప్పుడైనా సరే మా ఇంటికి ఒకసారి లంచ్కి రండి, అందరం కలిసి తీరిగ్గా మాట్లాడుకుందాం. సరే, మీరు వెళ్ళండి, వీలు చూసుకొని మీ ఇద్దరం వస్తాం. బాయ్ రా హరి. ఇప్పటికైనా కొంచెం మారా. ఆడవాళ్ళని ప్రేమించడం నేర్చుకోరా. పెళ్లి అన్నదాని గురించి కొంచెం ఆలోచించు. బాయ్ బాయ్.
వీళ్ళ నాన్న బ్రతికుంటే మనకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ దొరికేది యశోద. హాయ్ బంగారు తల్లి, పూజ్య హంసిని. బుజ్జమ్మ, నీకేదైనా పనుంటే చూసుకో, పాపని నేను ఆడిస్తాను. అలాగేనమ్మా. ఓ ఓ ఓ ఓమ్మా అయ్యి, నువ్వు ఎప్పుడెప్పుడు పెద్దదాని అవుతావా అని నేను 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నాను తెలుసా. ఎందుకంటే నీ తెలివితేటలు చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోవాలి. ప్రపంచంతో పాటు మీ అమ్మ నీరజ కూడా షాక్ అవ్వాలి. నువ్వు గొప్పదానివవుతావని నేను చెప్తున్న ప్రతిసారి నీకెలా తెలుసు అని అంటుందే తప్ప ఆ నిజం నేను ఎలాగూ ఎప్పటికీ దానికి చెప్పలేను. ఎందుకంటే నీరజ నా కూతురే అయినా దానికి నాలాంటి బుద్ధులు రాలేదు. ఎప్పుడూ ఒకరికి అన్యాయం చేయాలని చూడదు. తన పనేదో తాను చూసుకొని పోతుంది. లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచిస్తుంది. దానికి కోట్లు సంపాదించాలని తపన లేదు. సమాజంలో ఒక గొప్ప పేరు తెచ్చుకోవాలని కానీ ఇవేవీ దానికి పడదు. నేను చేసే పని మీ అమ్మకి తెలిస్తే ఖచ్చితంగా నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ భయంతోనే ఇప్పటి వరకు నేను ఏం చేస్తున్నానో మీ అమ్మకి తెలియకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నాను. కానీ ఏదో ఒకరోజు మీ అమ్మకి తెలుస్తుందేమోనని నాకు ఈ మధ్య భయం ఎక్కువవుతుంది. ఎందుకంటే దానికి కారణం యశోద. ఆ యశోదకి నేను ఏం చేస్తున్నానో తెలిస్తే ఖచ్చితంగా నా గురించి ప్రపంచానికి తెలిసేలాగా చేస్తుంది. అందుకే ఆ యశోదని అతి త్వరలో నేను చంపేస్తాను. ఆ యశోద బ్రతికుండి నువ్వే తన బిడ్డవి అని తెలిస్తే ఖచ్చితంగా నీరజకి నిన్ను దూరం చేసి తీసుకెళ్ళిపోతుంది. నా గురించి నీ గురించి మీ అమ్మ యశోదకి తెలిసేలోపే మీ అమ్మని ఆ దేవుడి దగ్గరికే పంపించేస్తాను. నువ్వు, నేను, నా కూతురు, అల్లుడు మన ప్రపంచం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. హాయ్ మమ్మీ. హాయ్. ఎలా ఉన్నారు అల్లుడు గారు? బాగున్నాను అత్తయ్య గారు, మీరెలా ఉన్నారు? నాకే నేను బ్రహ్మాండంగా ఉన్నాను. అవును మమ్మీ, ఇంతకీ బారసాలు ఎక్కడ ప్లాన్ చేసావు? నువ్వెక్కడ ఏర్పాటు చేసావో నాకు తెలీదు, కానీ ఆ ఏర్పాట్లు ఇంతకుముందు ఎన్నడూ ఎవ్వరూ చేసుండకూడదు. నెక్స్ట్ 5 years వరకు మనం చేసిన బారసాల గురించి మాట్లాడుకోవాలి. బారసాలకి నా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను. ఒక రకంగా చెప్పాలంటే అది మా గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేస్తాను. చెప్ మమ్మీ, ఏ హోటల్ బుక్ చేయమంటావు? 7 star హోటలా, 5 star హోటలా? ఎక్కడా? గుడిలో.